హైదరాబాద్ లో మళ్లీ వర్షం పడుతుంది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే ట్రాఫిక్ జామ్ కూడా బాగా అవుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, లక్ష్మీదుర్గ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. జీడిమెట్ల, సుచిత్ర, అదేవిధంగా బాలానగర్, కొంపల్లి, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, అమీర్పేట, మైత్రివనం, పంజాగుట్ట, సోమాజిగూడ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. రాగల ఇంకొక 2-3 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఇటు సిటీలో నార్త్ సిటీ కానీ ఈస్ట్ సిటీ ఈ రెండు భాగాల్లో కూడా రెండు వైపులో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు అంటే గంటకి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు సిటీలో చూసుకుంటే ఓల్డ్ సిటీతో పాటు గోషామహల్ కానివ్వండి, అమీర్పేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, అదేవిధంగా ఇటు జీడిమెట్ల, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 1 గంట 40 నిమిషాల నుంచి కంటిన్యూషన్ గా వర్షం కురుస్తుంది. దాదాపు 5 సెంటీమీటర్ల పైగానే వర్షం ఎప్పటివరకు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో వాస్తవానికి కొంత ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది బేసిక్గా ఇటు వర్షం కురిసి ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో సిటీలో అనేక చౌరస్తాలు కానివ్వండి, ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో దాదాపు 10 నిమిషాల ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సిటీలో దాదాపు 131 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ లో వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. టోల్ ఫ్రీ నెంబర్ 040211111 కి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలంటే కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కూడా అందరినీ అలర్ట్ చేస్తారు. దాదాపు 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. రైట్ నుమాన్, థ్యాంక్ యూ.